టు చింపాంజీని బనానాని ప్రెజెంట్ సేల్కి అయితే మరొక్కసారి స్వాగతం సుస్వాగతం. అందరూ అనుకోవచ్చు మనం ఆల్రెడీ ఈజీ లెవెల్ కంప్లీట్ చేసాం కదా, ఇంకేముంది, ఇంకా మనకు హార్డ్ లెవెల్ ఉంది, ప్లస్ లావా లెవెల్ కూడా ఉందన్నమాట. సో ఈ లెవెల్ కూడా అదే విధంగా ఉంటుంది, కాకపోతే ఇది హార్డ్ అంటున్నారు. చూద్దాం అసలు ఎలా ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంటుందని చూద్దాం. ఎందుకంటే మనమైతే ఈజీ లెవెల్ కంప్లీట్ చేసాం, ఇప్పుడు మనమైతే హార్డ్ లెవెల్ అయితే ఆడాలి. లెట్స్ గో. ఓకే, ఏం జరుగుతుంది? ఒరే కొంచెం స్పీడ్ ఎక్కువైంది అనుకుంటా ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా స్పీడ్ ఎక్కువైనట్టుంది. ఇదిగోండి, చింపాంజీని అని వస్తుంది. ఓకే, మనకు ఫస్ట్ ఇది చేయాలి కదా, మనకు వెంట దగ్గరికి వెళ్ళాలి. మనం అందరూ ఒకసారి ఆడాము, కొంచెం గుర్తుంటుంది, కానీ హార్డ్ అంటున్నారు. ఏముంది ఊరే ఒక చేంజింగ్ వచ్చి, అర్రే హార్డ్ అంటే ఏమో అనుకున్నా, ఇంత పెడతారు అనుకోలే. కాకపోతే మనము నార్మల్ అంటున్నా, సారీ ఈజీ లెవెల్ హార్డ్ లెవెల్ ఎలా ఉంటుందో మనం తెలుసు. కొంచెము లావా మూడు ఎప్పుడు మనం చూడలే కదా, అది ఎలా ఉంటుందో అసలు తెలుసుకోవాలబ్బా. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇది కాన్సన్ట్రేషన్ చెప్తాం, తర్వాత నెక్స్ట్ లెవెల్ కదా. ముందు మనం అయితే ఇది రే మొత్తం దాని మీద నుంచి పోవాలా. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాడు. కొంచెం చేంజింగ్ అయితే వచ్చింది, కానీ అంత లేదు, మొత్తం ఈక్వల్. కానీ ఇది ఉరే ఇట్ట, ఓహో ఇట్ట పోవాలి ఒకదాని మీద ఒకటి. ఒక్క నిమిషం, ఇదేంది? ఉరే ల్యాండ్ బంప్స్ పెట్టాడు అక్కడ తమ్ముడు. లెట్స్ డూ, కుమ్ముడు అయిపోతావు. ఓకే ఓకే, ఇలాంటి సహజం అనమాట మన రాబ్లాక్స్లో. అయితే రాబ్లాక్స్ చింపాంజీని అనమాట మనం అయితే ఆడే గేమ్. ఒరే అర్థం కావట్లే మనకి ఎలా వెళ్ళాలో. ఓకే ఓకే, దీని మీదకి వెళ్ళిపో, దీని మీదకి ఇక్కడ మనకు వ్రెంచ్ కావాలి కదా, వ్రెంచ్. ఒరే వ్రెంచ్ కోసం వెళ్తున్నావు, తగ్గిలింది అయిపోతావురా అన్నారే నువ్వైతే. ఈ డబ్బులు కూడా మనకు అవసరమే, మనకు రాబ్లాక్స్లో అవసరం అవుతాయి, కాకపోతే దొరికిపోతామేమో అని. ఒక పగల కొట్టు. ఓకే, చింపాంజీని మనని ఇక్కడ బటన్ ఉంటుంది. ఒరే స్పీడ్ ఎక్కువ ఉంది. ఒరే అక్కడ క్యాష్ కూడా ఉందిరా. మన లాస్ట్ టైం అయితే ఎవరు పట్టుకోలేదన్నమాట, ఈసారి కూడా పట్టుకోకూడదని కోరుకుంటున్నాను. ఎవరు అమ్మో చింపాంజీని పట్టుకోవద్దు. లాస్ట్ టైం అయితే నన్ను ఎవ్వరు పట్టుకోలేదన్నమాట, చింపాంజీని మనని కానీ వడ్డీ త్రల్లలేరు త్రల్ల టొంగ్ టొంగ్ సాహూరు ఎవ్వరు పట్టుకోలేదు. సో మనకు అది కూడా మంచిదే. మనకు ఇప్పుడు వచ్చింది, మళ్ళీ లాస్ట్లో వస్తుంది ఈ చింపాంజీని. నెక్స్ట్ టుంగ్ టుంగా త్రల్లలేరు టుంగ్ అనుకుంటా. ఊరా ఇక్కడ కూడా వరకించా, సరిపోయింది. ఇది చూసారా, టూ మచ్గా వేసింది మాత్రం. మనము ఇక్కడ ఇది ఊరే ఫ్రెండ్స్, షోవెల్ ఏదో తవ్వుకుంటూ వెళ్తాం కదా, అది అక్కడ పెట్టారు. నాయన అక్కడాడో పెట్టారు ఆ ఊర్లో. భూమి ఉంది, లీలీరా చింపాంజీని కూడా ఉంది. ఓ ఇక్కడే ఈ లేజర్లో వెళ్తే అయిపోతాం. తవ్వు, ప్రతిదీ హార్డ్ చేసేసారు. ఎక్కడున్నా ఒరే అమ్మ తవ్వాలా? అయ్యా ఇది చూమ్మా మరి టఫ్ అయిందిరన్నా. అమ్మ జస్ట్ మిస్సు. ఈడేముంది ఓకే జిప్ లైన్ ఉంది ఫ్రెండ్స్. మనమైతే అయ్యా పడిపోతాను అనుకుంటున్నా, పడిపోయానే. అయ్యో పిచ్చ కామెడీగా ఉంది. ఓకే మనం లావాలోకి వెళ్తే మనకు ఆన్ అవుతుంది. నెక్స్ట్
సన్నటిది ఉండాలి కదా. అది తీసేసి ఇది పెట్టారు. మొత్తము అదే ఒకటే కానీ చాలా టఫ్ చేశారు స్టేజ్ని అంతే. ఓకే, ఇక్కడ మనకు బండ వస్తుంది. ఒరే ఫాస్ట్ వస్తుంది బండ. ఒరే ఇది లాంగ్ కదరా, బండ వచ్చేస్తుందేమో. వస్తుంది. ఒరే అది లాంగ్ పెట్టారయ్యా, అది ఎట్ట పోతాము? ఇదే మనకు బండ వస్తుందంటే అది ఎట్ట పోతామో ఏమో. త్వరగా వెళ్ళిపోవాలి దేవుడా, వెళ్ళిపోవాలి. అర్రే ఇదెట్ట బా హార్డ్ లెవెల్ అర్థం కావట్లేదే. అమ్మో ఈమె వల్ల మనం పోతాం. ఆమె వెళ్ళిపోయింది కదా, మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము అర్థం కావట్లేదు మనకు. ఎట్ట వెళ్ళిపోయిందిరా. ఒక మళ్ళీ రానివ్వండి. ఆమె ఎట్ట వెళ్ళింది నాకు అర్థం కావట్లేదు అంత ఫాస్ట్గా. అంటే ఆమె ఆడేది ఈజీ లెవెలా అంటే హార్డ్ లెవెలే కదా మనకు కనబడతారు. ఊరే నాయనా, రే ఎట్ట పోతాం రా అంత దూరంలో పెడితే ఎలాగా? మీరే చెప్పండి అయ్యా, ఇది న్యాయమా? నిజమా న్యాయం కాదు రే, నేను జోక్ చేయట్లేదబ్బా. రావద్దమ్మా బండగారు, నమస్కారాలు. వద్దు. ఇది చూసారా ఎంత ఫాస్ట్గా వస్తే ఎట్ట పోతామని. కొంచెం దగ్గర పెట్టుట్టు అయిపోయేదమ్మా. ఊరే లోపలికి ఎప్పుడు కొడుతుంది ఏంటి రా. నీకు టచ్ చేస్తుంటే అర్థం కావట్లేదు. త్వరగా వెళ్ళరా నాయన, నీకు నమస్కారం చేస్తే అది వస్తుందిరా. సరిపోవట్లేదు మనకు. ఏమొచ్చింది ఎవరో నువ్వేం చూపించమ్మా తల్లే. అలాంగ్ గనహ ఓకే, మనం సెంటర్లో పరిగెత్తాలనుకుంటా. అందో సెంటర్ నుంచే వెళ్తున్నారు. సెంటర్ లేదు, బొంగర్ లేదు, అంతా దొండ. మనమైతే వెళ్తే వెళ్దాము, చూద్దాం వెళ్ళొచ్చా లేదా అని. ఏమొచ్చింది ఇంకా ఆడే. సెంటర్లో వెళ్ళినా వేస్ట్, అట్టు వెళ్ళినా వేస్టే. నాకు అర్థం కావట్లేదు ఇది ఎట్టబ్బా. రే మరి చుక్కలు చూపిస్తుంది రాళ్ళు. వద్దు, లాస్ట్కి వచ్చేసావు. అబ్బా తగలొద్దు, తగిలితే నా వల్ల కాదు ఇంకా. అమ్మా నాయన వచ్చేసాంరా. అమ్మా ఇక్కడ టుంగ్ టుంగ్ రా. ట్రాప్స్ ఉన్నాయి, ప్లస్ టుంగ్ టుంగ్ కూడా ఉన్నాడు. టుంగ్ టుంగ్ గారు విడిచిపెట్టండి. ఇదంటే బ్రెంచ్ అనుకుంటా, బ్రెంచ్ కదా. తిప్పాను. టుంగ్ 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 నహి నహి టుంగ్ టుంగ్ నహి 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 టుంగ్ టుంగ్ నహి టుంగ్ 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 టుంగ్. సాహూర్ జీ వదిలిపెట్టండి కారు. అమ్మా స్టెప్స్ అవి క్లింద. ఒరే ఇప్పుడు వాటి మీద నుంచి దూకు. ఇది కష్టమేనబ్బా. ఒరే అమ్మా, ఇదట్ట. ఓకే, నాకు తెలిసి ఈ చైన్ మీద దూకాలి. చైన్లు పెట్టాడండి, ఇది ఎట్ట ఎక్కుతాము. 11th స్టేజ్ త్రల్లలేరు మనకు. ఇంకా టుంగ్ టుంగ్ దొరికేస్తాను అనుకున్నా అబ్బా, నిజంగా దొరకలేదు. ఓకే మిల్క్ షేక్ తాగాలి అక్కడ. ఇక్కడ లేసా పెట్టు. ఇది మరీ చిన్నది చేసారబ్బా నాయనో, ఇది కూడా కష్టంగా మారింది. అరే అది ఏందది అసలు, మనం ఆడగలమా అది? మనం కూడా ఫాస్ట్గానే పరిగెడుతున్నాం. మనమేం తక్కువ కూడా కాదు. లావలా పడ్డాం. మళ్ళీ తాగాల్సిన అవసరం లేదంట. ఇంకా పరిగెత్తు త్వరగా.
త్వరగా లగెత్తున్నాడు. అబ్బా ఫ్రెండ్స్, ఫోన్లో కాయిన్ మ్యూజిక్ పెట్టానబ్బా. కొంచెం మనకు ఏంటంటే కాయిన్ మ్యూజిక్ వచ్చింది కదా, అది నేనన్నమాట. ఇప్పుడే జస్ట్ దీన్ని కంప్లీట్ చేయడానికంటే మనకు డబ్బులు ఉంటాయి కదా, పై టచ్ చేసినప్పుడు కూడా ఇంచో ఇదే సౌండ్ కదా, అందుకోసం అనమాట. కొంచెం మజాక్ కోసం డబ్బులు తీసుకున్నట్టు అట్టైనా కంప్లీట్ చేస్తాను. ఆ మ్యూజిక్ పెట్టాను కానీ ఏం ప్రయోజనం లేదు. ఆ మ్యూజిక్ ఏం చేయలేకపోయిందబ్బా. అని పెట్టాం, వేస్ట్ అయింది. ఓకే, మనకి ఇక్కడ గుర్రం ఉంటుంది. గుర్రాన్ని తీసుకొని వెళ్ళాలి. అదే ల్యాడర్ కూడా అంటారు, గుర్రం అంటారు. అబ్బా, అంటే దీన్ని ఇలా ఉంటుంది కదా, యాక్చువల్గా గుర్రం అని కూడా అంటారు. సో పైన ల్యాడర్ కూడా పర్లేదు. ఓకే, ల్యాడర్ ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ పట్టుకో. నెక్స్ట్ ఇక్కడ విండ్. అయ్యో అయ్యో, ఇదేంది ఇట్టుంది. ఉరే 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 నాయనా, ఎలారా లేజర్ల నుంచి దూకడమే కష్టంగా ఉంది. ఉరే కొట్టిందిరా, తీరు మారు. ఇదొకటి మధ్యలో నో ఎస్తా వస్తుంటుంది. చెప్పండి ఫ్రెండ్స్, ఇంకా మన రాబ్లాక్స్ కంటిన్యూ చేయాలా వద్దా అని అయితే కామెంట్ అయితే చేయండి. చేయమంటే చేస్తాను రాబ్లాక్స్ కూడా, లేదంటే ఆపేస్తాను. చెప్పండి మీరైతే కామెంట్లో. ఇంకా చింపాంజీని బనానీని లావా మూడు కూడా ఆడాలా వద్దా అని అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం హార్డ్ లెవెల్ ఆడుతాం. ఇదేంది? ఓకే, దీని మీద నుంచా? ఓకే ఫ్రెండ్స్, కొంచెం కాన్సన్ట్రేషన్ మనమైతే దీని మీద బా. ఇక్కడ జంపింగ్ చేయాలిరా, బా పడ్డాం. సర్లే, మనకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది. మనం ఇప్పుడు ఛాన్స్ ప్రకారం వెళ్ళాలి. ఓకే, జంప్ ఇట్. గైస్ చెప్పండి గైస్, గ్రానైట్ పార్ట్ 3 చేయాలా వద్దా అని అయితే చెప్పండి. మనం పార్ట్ 2లో గ్లిచ్తో కొట్టిందనమాట. కొంచెం నాకు తెచ్చలేదు కదా, వాల్స్ ఉంటాయి. ఇదేంది? ఓకే, ఎక్కడి నుంచి పెట్టాడు రూటు? మన టైం ఉందో వేస్టింగ్ అనమాట ఫుల్గా. పడితే మళ్ళీ ఆడి నుంచి రావడం నా వల్ల కాదు, మళ్ళీ లావాలో దూకేయాలి ఆడి నుంచి. ఓకే, ఇక్కడ ఉరే జంపింగ్ పెట్టాడు రా నాన్న. ఇక్కడ తమ్ముడు, ఇక్కడ మనకు నెక్స్ట్ అయితే పైన ఉంటుంది. పైన ఏం పెట్టాడు ఇంకా చూడాలి. ల్యాడర్ ఎక్కి అయితే పైకి వెళ్ళాలి. మనం ఆడి 3 రోజులే కదా అయింది. సో నాకు కొంచెం గుర్తుందనమాట, 3 రోజులు అయింది కాబట్టి. సుమారు ఒక 3 days అయినట్టుంది పాత వీడియో తీసి. సో మనమైతే రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను గైస్. ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ పద. ఊరే ఊరు. ఒక మధ్యలో కాయిన్ పెట్టాడు. కాయిన్ల కన్నా ముందు మనం జంప్ చేసుకొని పోవడం ఇంపార్టెంట్. కానీ వీళ్ళు ఫాస్ట్ అయ్యారు అబ్బాయి. టుంగ్ షాకూర్ కానీ చింపాంజీ మనని కానీ త్రల్లల్లా గురించి చూడాలి. అది మన మీద పెయింట్ కొట్టద్దబ్బా, మెయిన్ ఆపేయడానికి అది కష్టం. అది స్పీడు మళ్ళీ పెయింట్ కొట్టిందంటే దొరికిపోతాం మళ్ళీ, కష్టం అబ్బా. అది కొంచెం చూసుకోవాలి. ఇక్కడ ఒక ఆవెంట మీదకి వెళ్ళాలా? ఓలేదు వస్తుంది, తగిలేది జస్ట్ మిస్. ఊరే త్రల్లలా మాటల్లోనే వచ్చిందిరా, చూసుకోవాలి. మరి ఇక్కడే ఉంది, ఇక్కడే ఉన్నప్పుడు వెళ్ళదు, దూరంలో ఉన్నప్పుడు వెళ్దాం. మ్యూజిక్ కూడా స్టార్ట్ అయింది. అప్పుడే త్రల్లగా అంటది కదా. ఊరే అందరికి ఒకటే త్రల్లలేరు. ఇదేది మనం వెంటే పడుతుంది, వాళ్ళంట పడక.
పట్టట్లేదు, వాళ్ళకి తరలలో వాళ్ళంట పడుతుంది. ఒరే పట్టుకుంటుంది. బాగా కొట్టింది. కుట్ర తర్వాత ఆపేసింది. దేవుడా చుక్కలు చూపించి చూడండి, అప్పుడే డ్యామేజ్ చేసి పడేసింది మనల్ని అయితే. ఓకే ఇది కదా, ఇది మన లక్ మీద అయితే ఆధారపడుతుంది. సో చూద్దాం మన లక్ ఎలా ఉంది. వెళ్తుందా ఫస్ట్ ఛాన్స్లోనే? ఓకే ఫస్ట్ ఛాన్స్లోనే వెళ్ళింది ఈసారి. పోయినసారి అయితే మనం 3-4 సార్లు ట్రై చేయాల్సి వచ్చింది. మన లక్ ఇది. మనం దీంట్లో అయితే లక్ పట్టే అనమాట. మనము టెక్నిక్ అయినా జారి ఇందులో వచ్చి పడాలి. అప్పుడు 21 స్టేజ్. నైస్ అమ్మా ఫ్రెండ్. ఇదేంది ఇక్కడ రెడ్ లేజర్స్ కదా ఉంటాయి, ఇవి పెట్టారు. రెడ్ లేజర్స్ కూడా ఉన్నాయి. ఆ పైన రెడ్ లేజర్లు కూడా పెట్టారు నాన్న. దొరుకుతావురా, దొరికిపోతాయో అయిపోతావురా నాయన, కాలిపోతావు. లేజర్ అంత హీటు, ఫైర్ కన్నా హీట్ అబ్బా లేజరు. అమ్మా దొరికిపోతావురా నాయన, కిందలాగా వస్తాయిందిరా. ఈవెన్ మనం అక్కడ ఓహో ఇది ఇంకా ఇక్కడే ఉందా? మనం అక్కడ చూసాం కదా రాళ్ళ దగ్గర కాండి, మళ్ళీ లాస్ట్లో వస్తుంది అన్నమాట. ఈడుంది. ఓకే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మనం ప్లాంక్స్ పెట్టుకొని పోవాలి. ఓహో వీళ్ళిద్దరు మనం బండరాళ్ళు అప్పుడు వచ్చారు, అప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు ఇక్కడ. ఓహో అక్కడి నుంచి ఈసారి రూటు అయినా దీన్ని పట్టుకొని ఎక్కడం కష్టమే. సో చూసుకోవాలి. ఇక్కడ ప్లాంక్ పెట్టావా? ఒక వీళ్ళు ఆడేది ఈజీలో అబ్బా, అందుకు వీళ్ళు త్వరగా వెళ్ళిపోయారు. చూడండి లావా మీద ఎట్ట వెళ్తారైతే. ఒక చింపాంజీని వచ్చేసింది. మనం కాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఒక మనం కాళ్ళ దగ్గర కొడతాం కదా లాస్ట్ ఎపిసోడ్లో, అలా కాళ్ళ దగ్గర కొడితే అయిపోతుంది. కుట్రా యా చింపాంజీని కూడా వచ్చింది. ఒక ఫ్రెండ్స్ ఒక మన స్వాట్ ఫోర్స్ వెహికల్ డ్రైవ్ చేయాలి, మనమే డ్రైవ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కంట్రోల్స్ కూడా వస్తాయి కదా. ఎవరో వచ్చినట్టున్నారు. ఏమైందబ్బా మనకు అడ్డం వస్తుంది. ఓ కంట్రోల్ చూసుకున్నాను. ఇక్కడ సైరన్ కూడా ఉంది, ముగిద్దాం. పదా నా దిమ్ పెట్టాలబ్బా ఫ్రంట్ బటన్, అప్పుడే ఇది పోతుంది. ఒక ఎక్కడ కాదా దిగు. స్వాట్ ఫోర్స్ వెహికల్లో వచ్చాం. ఇది బాగుందబ్బా డ్రైవింగ్ చేసుకుంటూ మనమే నడుపుకుంటూ వస్తుంటే. ఇక్కడ మనకు బ్లాక్స్ కావాలి కదా, ఆడ ఒక గొట్టం ఉంటుంది, ఆ గొట్టాన్ని ఎక్కడాలి. ఇదిగోండి దీని మీద కొన్ని ఉంటాయన్నమాట ఈ ఫ్లాగ్స్ మాదిరిగా. దాని తర్వాత ఒక హెలికాప్టర్ ఉంటుంది, దాని మీద నేను చెక్కితే ఇంకా గేమ్ అయితే అయిపోయినట్టే. ఇదంతా మన ఎస్కేపింగ్ ఒక హెలికాప్టర్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఉరే లాస్ట్ టైం జంపింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఈసారి లేజర్ పెట్టారు పడేయడానికి. కింద పడితే మళ్ళీ ఎక్కుంటా రావాలా. హెలికాప్టర్ ఎక్కడ ఉందో ఎందుకు. ఉరే ఇప్పుడు కింద పడితే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలరా. జంప్ ఇట్. ఓకే ఈజీ. ఇంకా రెండే ఎక్కగలవు, నువ్వు చేయగలవు. ఇంకొక్కసారి నువ్వు చేయగలవు. అమ్మా వచ్చాం. ఉరే ఇది మళ్ళీ ల్యాండ్ మూవ్స్ పెట్టాడు ఏంట్రా. బా సూపర్ గేమ్ మాత్రం అవసరం చెప్పాలంటే. రాబ్లాక్స్లో గేమ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి. ప్రిజన్స్ అయితే పర్లేదు, 20 స్టేజెస్ అయితే పెట్టారు, బాగుంది ఇది కూడా. ఇక్కడ మనం క్యాష్ అయితే మొత్తం కలెక్ట్ చేసుకొని లాస్ట్ ఎపిసోడ్లో కూడా చేసాం కదా,
అలాగే చేసి హెలికాప్టర్ అయితే ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇక జంప్ జిలాని అనమాట. జంప్ ఇక్కడి నుంచి హెలికాప్టర్ బయట వ్యూ చూరా బా. లోపల వ్యూ ఏం చూస్తాం, బయట వ్యూ. బయట వ్యూ బాగుంటుంది. ఒరే ఓకే, మనం విన్న సాల్కి అయితే అడిగోండి. హార్డ్ మోడ్ ఫినిష్డ్, రావా మోడ్ అన్లాక్డ్. ఓకే చెప్పండి గాయస్, మనమైతే కామెంట్స్లో లావా మూడ్ ఆడాలా వద్దా అని అయితే ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తాను. ఓకే సీ యూ లేటర్ ఫ్రెండ్స్, టాటా. 3, 2, 1.